ప్రియమైన హిందూ బంధువులారా, లోక్మంధన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇది దేన్ని తెలియజేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. ఎలా అంటే భారతీయ ఏకాత్మతావాదం అంటే అంతర్లీనంగా ఏకత అనేది ఆత్మీయంగా నిలబడుతుంది. లోకమంధన్ 2024 హాజరైన వారందరికీ కూడా ఈ సందేశం స్పష్టమైంది. భారత్లోని భిన్నత్వమే దానికి గల గొప్ప బలం. భిన్నత్వంలో ఏకత్వ శక్తికి ప్రమాణమే భారతీయ నాగరికత. మిగిలిన ప్రపంచం విషయానికి వస్తే ఇది ఒక సవాలు. భారత్ ఉదాహరణ నుంచి నేర్చుకొని అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు తమ గొంతుకలు రద్దు అవుతాయన్న భయం లేకుండా సహజీవనం చేసేందుకు అందరికీ అవకాశం కల్పించటమే భారతీయ ధర్మం. అదే సనాతన ధర్మం యొక్క గొప్పదనం. దేశీయ అస్తిత్వాలను కాలరాస్తూ సాంస్కృతిక సమజాతీయత చుట్టూ అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్న తరుణంలో భాగ్యనగరంలో ఈ లోక్మంధన్ ఒక పరివర్తనాత్మక ఘటనగా ప్రపంచంలో ఆవిష్కృతమైంది. అసమాన భారతీయ వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ప్రదర్శించే ఒక సాంస్కృతిక సంగమంగా ఇది అవతరించటమే కాక ప్రపంచవ్యాప్తమైన ప్రధాన చరిత్రను, కథనాలను ప్రశ్నించిందని చెప్పవచ్చు. భారతీయ నాగరికత, ఆచార విచారాలపై లోతైన ప్రచారం, పరిశోధన, మేధోపరమైన వేదికగా ఈ ప్రజ్ఞాభారత్ నిర్వహించిన లోక్మంధన్ నిలుస్తుంది. భారతీయ సమాజంలోని కృత్రిమ విభజనలను పూడ్చి జాతీయ ఐక్యత అన్న కథనాన్ని నిశ్చయాత్మకంగా తిరిగి చెప్పాలన్న లక్ష్యంతో పనిచేసే ఒక సాంస్కృతిక మేధోపరమైన ఉద్యమంగా ఇది ఉద్భవించింది. అందరినీ కలుపుకుపోతూ అంత పరిణామంలో లోతైన తాత్విక అంతర్గత గుణం కలిగిన ఈ కార్యక్రమం ఐక్యత, అస్తిత్వం, వారసత్వం, సహజీవనం అంశాలపై ప్రపంచ చర్చకు స్ఫూర్తినిచ్చే సామర్థ్యం కలిగి ఉండటమే భారతదేశ శక్తికి ఒక ప్రమాణం అని రుజువు చేసింది. అపూర్వ స్థాయిలో జరిగిన ఒక సాంస్కృతిక సమావేశం మాత్రమే కాదు, దేశమే ప్రథమం అన్న సూత్రాన్ని నమ్మిన తత్వవేత్తలు, ఆచరించే మేధావుల చర్చ గోష్ఠి ఇది. భారతీయ సాంస్కృతిక మేధోపరమైన తాత్విక వారసత్వానికి కట్టుబడాలని కోరుకుంటున్న వేదిక. తన నిబద్ధత వల్ల, పూర్తి అంకిత భావంతో లోక్మంధన్ 2024 ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమంగా నిలుస్తుంది. దాదాపు 1520 మంది ప్రతినిధులు, కళాకారులు 32 రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భాగస్వాములతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలోచనల మార్పిడికి, భాషాపరమైన, సాంస్కృతిక, కళాపరమైన విభజనలను పూడ్చేందుకు ఒక క్రియాశీలకమైన వేదికను ఇది అందించింది. దాదాపు 400 సంప్రదాయ సంగీత వాద్యాలు అక్కడి వాతావరణాన్ని మధురమైన రాగాలతో నింపి శతాబ్దాలుగా పరిరక్షించిన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని హాజరైన వారికి గుర్తు చేశాయి.
ప్రపంచంలో నలుమూలల నుంచి ప్రతినిధులను ఆహ్వానించడమే లోక్మందన్ అసాధారణమైన కార్యక్రమంగా నిలిపింది. అరేనియా, రొమేనియా, లిథువేనియా, యాజిదీ సమాజం సహా 13 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. తమదైన ప్రత్యేక సాంస్కృతిక పద్ధతులను, దృష్టికోణాలను అందించారు. వారి భాగస్వామ్యం చర్చలకు మరింత గాఢతను కల్పించటమే కాక, సరిహద్దులకు అతీతమైన మానవీయ అనుభవాల పట్ల అవగాహనను ప్రోత్సహించింది. ఈ కార్యక్రమాన్ని 3,10,000 మంది సందర్శించి సాంస్కృతిక ఆదాన ప్రదానాలకు గల అయస్కాంత శక్తిని, భిన్నత్వాలలో ఏకత్వాన్ని ఇంత వేడుకగా జరుపుకోవటం పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని ప్రదర్శించింది. సాంస్కృతిక సమగ్రతను, ఆధిపత్యానికి పర్యాయంగా ప్రపంచ కథనాలు శతాబ్దాలుగా చిత్రించాయి. అందుకే విభిన్న సమాజాలను ఏకం చేసేందుకు అవసరమైన పరికరాలు లేదా శక్తులుగా వలస పాలన, సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణను రూపొందించారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఈ కథనం భారతీయ సందర్శంలో వ్యాప్తి చెందింది. ఇందుకు కారణం చిన్నాభిన్నమైన ఉపఖండాన్ని తాము ఐక్యం చేశామంటూ పరిపాలకులు ప్రచారం చేసిన ఖ్యాతిని పొందటమే. లోకమందన్ ఈ వాదనలోని అవాస్తవాలను బహిర్గతం చేసింది. వలస పాలనకు ముందే సహస్రాబ్దాలుగా ఉన్న భారతదేశం సహజ ఐక్యతకు ఒక సజీవ ప్రమాణంగా నిలుస్తుంది. భారత్లోని అంతర్గత భిన్నత్వం అన్నది విభజనకు ఏనాడు కారణం కాకపోగా, మన నాగరికతను మరింత సుసంపన్నం చేసే ఎటువంటి శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రదర్శించింది. ఆదివాసీ ప్రతినిధులు, కళాకారులు, మేధావులు పోటీ పడేందుకు కాకుండా తమ ప్రత్యేక సంప్రదాయ సమగ్రమైన సహజీవనాన్ని వేడుకగా జరుపుకునేందుకు ఒక చోట కూడారు. ఐక్యతకు, ఏకరూపతకు అవసరమేననే భావనను ఇది ప్రత్యక్షంగా సవాలు చేస్తుంది. బదులుగా తమ సామూహిక అస్తిత్వం విషయంలో రాజీ పడకుండా నాగరికత బహుళత్వాన్ని ఎలా స్వీకరించవచ్చో లోకమందన్ ఎలుగెత్తి చాటింది. పెరుగుతున్న సాంస్కృతిక సంఘర్షణలో పోరాటం చేస్తున్న ప్రపంచానికి అపారమైన ఔన్నత్యాన్ని అద్దగలిగిన పాఠం ఇది.